హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మీకు రా బనానాతో కోకోనట్ మంచి గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. చూడండి, ముందుగా నేను 3 బనానాస్ తీసుకున్నానండి. ఈ 3 బనానాస్ని ముందు భాగము వెనుక భాగము కట్ చేసుకొని 3 ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి విజిల్ పెట్టుకోవాలి. ఒకటే విజిల్ పెట్టుకోవాలండి, ఒక విజిల్కే బాగా ఉడికిపోతాయి. విజిల్ పెట్టుకునే ముందు మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొద్ది అంత సాల్ట్, కొద్ది అంత పసుపు వేసుకొని ఉడికించుకోండి. సాల్ట్ పసుపు వేయడం వల్ల ముక్కలు నల్లబడకుండా తెల్లగా ఉంటాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒకటే విజిల్ పెట్టండి. కంప్లీట్గా విజిల్ పోయిన తర్వాతకు మూత తీసి జాలిపల్లంలోకి వంపేసుకోండి. నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లార పెట్టేసుకుందాము. ఈలోపు నేను పచ్చి కొబ్బరి వాడుతున్నానండి. పచ్చి కొబ్బరి దీనికి వాడాలి, ఎండి కొబ్బరి కాదు. సగం ముక్క తీసుకున్నాను, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సగం గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మంచి చిక్కటి కొబ్బరి పాలని తీసుకోవాలి. మనం కొబ్బరి ఇందులో వాడమండి, కొబ్బరి పాలతో చేస్తాము. కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పుల్కాలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కాలోకి అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీస్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్న విధంగా పొట్టు మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొబ్బరి పాలు కూడా సగం గ్లాస్ మాత్రమే వాటర్ పోయండి, మరి పల్చగా తీసుకోవద్దు. చిక్కటి కొబ్బరి పాలు అయితేనే మంచి తీయగా కమ్మకమ్మగా చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే ఎక్కువ ఇది స్పైసీ ఉండదు, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయాయండి, మనకు ఇవి ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి మెత్తగానే ఉడికిపోయి ఉంటాయి. ఒకటే విజిల్ సరిపోతుందండి, 2 పెట్టుకోవద్దు. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని మరొక బాణీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి మసాలా దినుసులు వాడమండి. అలాగే ముందుగా ఆయిల్ వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకొని 2 నిమిషాలు గోలనివ్వండి. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఆ బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వాడొద్దండి, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి పాలు పోస్తున్నాం కాబట్టి ఆ కమ్మదనం అనేది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల మిస్ అవుతుంది. గ్రేవీ కర్రీ కదా అని కొంతమంది వేస్తారు, వేయకూడదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా 1 నిమిషం కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు స్లిమ్లో వేయించుకోవాలి. చూసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్నర కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అండి. నేను వేయించుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని జీలకర్ర వేసి దంచుకొని పెట్టుకున్నాను. అది కూడా వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసి మూత పెట్టి స్లిమ్లో మాత్రమే 15 నిమిషాలు ఉడకనివ్వండి. అంతేనండి, వేడి వేడిగా రా బనానాతో కోకోనట్ మంచి గ్రేవీ కర్రీ